సరే ఇంకొకటి ప్రధానంగా చాలామంది ప్రాపర్టీస్ కొంటారు. ఎక్కడో కొంత మోసపోతూనే ఉంటారు. అందరూ కాదు, కొంతమంది మోసపోతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా చాలామందికి తెలియకుండా క్షణికెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం, లేదంటే ధర్నాలకు కూర్చోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఇలా మోసపోయిన వ్యక్తి ముందుగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇది ముందుకెళ్తే గొయ్యే అనుకో. ఇప్పుడు ఎవరు నేను చెప్తాంటే బిల్డర్ ఫీల్ అవుతాడు, చెప్పకపోతే కస్టమర్ ఫీల్ అవుతాడు. అట్లా ఉంది నా ఇద్దరు ఫీల్ అవ్వకుండా చెప్పండి. అంటే ఫస్ట్ నేను అనేది డాక్టర్స్ అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నా అడ్వైస్, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే తర్వాత చేతులు బాగుపడవచ్చు, లేదా టైం పట్టవచ్చు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు కావాలని మోసపోరు. ఎవరో ఫ్రెండ్ చెప్తాడు, ఎవడో చెప్తాడు, మనకి ఇరుక్కున్న తర్వాత తెలుస్తుంది. మీరు మోసం చేసేవాడు కూడా కావాలని మోసం చేయడు. రియల్ ఎస్టేట్లో మ్యాక్సిమం అవతల వాళ్ళ వీక్నెస్ని బట్టి వాడు అండ్ క్యాష్ చేసుకుంటాడు. ఆ వీక్నెస్కి మనం టెంప్ట్ అవ్వకూడదు. ఎక్కడైతే టెంప్టింగ్ ఉందో దెన్ యూ విల్ బి లూజింగ్. ఎస్, టెంప్ట్ అవ్వకూడదండి. నేను రియల్ ఎస్టేట్లో 30 years ఇండస్ట్రీ వితౌట్ ఎనీ బ్లాక్ స్పాట్ బతకగలుగుతున్నానంటే ఐ నెవర్ గెట్ టెంప్టెడ్. చాలామంది నాకు ఎన్నో రకాలుగా ఎన్నో ఆశలు చూపించారు. 80 to 90% ఈ అత్యాశ పోయే చాలామంది టెంప్ట్ అయ్యే మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఇవాళ విన్ అయ్యామండి. ఆర్టిఫిషియల్ విన్ వేరు, మనస్సాక్షి, మన కాన్షియస్ ఒప్పుకోవాలి కదా. రైట్. మన కాన్షియస్ని ఎవరు చీట్ చేయలేడు కదా. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అస్. దీన్ని నువ్వు మోసం చేసుకున్నావు అంటే నువ్వు బతకడం వేస్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బిర్లాస్తో పనిచేస్తాను స్టార్టింగ్లో. మా బాస్ అనేవాడు నీకు ఈత వచ్చా అని అడిగాడు. రాదని నేను తోసేసేయండి రా అనేవాడు. నువ్వు బతకాలనుకుంటే ట్రై చేసావు, లేకపోతే చచ్చిపోని చెప్పేవాడు. అంటే మాకు ఇచ్చిన ఆర్మీ ట్రైనింగ్ అలా ఉండేది. నువ్వు బతకాలనుకుంటే నువ్వు సామవేద దండాలంటారు కదా. నువ్వు నాకు ఈత రాదు, కాళ్ళు చేతి కొట్టుకొని వస్తావు, నీ ఇష్టం, వస్తే నువ్వు బతుకుతావు, లేకపోతే బెటర్ యూ డై. సార్ పాయింట్లోకి వచ్చేద్దాం సార్. అదే ఏంటి వాళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మేజర్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వెన్ ఎవర్ దేర్ బయింగ్ ఏ ప్రాపర్టీ దే హ్యావ్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. 120% ఇది కావాలి. కమిషన్ ఇవ్వాలని ఆలోచించకండి. కమిషన్ పోతే 1-2% పోయినా మీ ప్రాపర్టీ తాలూకా వాల్యూ 98% సేఫ్ ఉంటుంది. సెకండ్, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. బిల్డర్ ఇచ్చిన ఒపీనియన్ ఇంకెవడో చెప్పాడని మీరు గో ఫర్ ఇట్. ఇది ప్రాపర్టీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను అడిగిన ప్రశ్న, మోసపోయిన వాళ్ళు ఉంటారు ఇప్పటికీ చాలామంది. అలాగనే పోయిన వాళ్ళు, పోతున్న వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు అలా మోసపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీన్ని ముందు ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, టెన్షన్ పడకుండా ముందు. అయితే దీనికి ఈ ప్రాపర్టీ వయసు బట్టి ఒకటి ఉంటుంది ఆన్సరు. 2 ఆన్సర్లు చెప్తాను. రేరా రాకముందు, పర్మిషన్ రాకముందు ఒక ఎత్తు అయితే, రేరా వచ్చాక ఒక ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ రేరా వచ్చిన తర్వాత బెనిఫిట్ ఏంటంటే మీరు మోసపోయారు, తెలియకుండానే మోసపోయారు, డబ్బులు కట్టేశారు, ప్రీ లాంచ్లో కట్టారు, 90% ఇచ్చారు, మీకు డిస్కౌంట్ ఇస్తా అన్నాడు, 1 year దాకా పర్మిషన్ రాలేదు. సో ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఆర్ ఐదర్ యూ హ్యావ్ టు ఫైట్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ఇన్సైడ్ ది కోర్ట్. అవుట్ ఆఫ్ ది కోర్ట్ అంటే సెటిల్మెంట్ అంటాం, లోక్ అదాలత్ అని ఉంటుంది అది. కానీ లేకపోతే రేరాకి ఫైల్ చేసుకోవచ్చు. ఈ 2017 1st January కంటే ముందైతే రేరా అప్లికబుల్ కాదు. 2017 1st January నుండి రేరా అప్లికబుల్ వచ్చింది. మీరు కొన్న ప్రాజెక్ట్ 2019, 2020 అయితే కనుక డెఫినెట్గా యూ కెన్ ఫైల్. మీరు సివిల్ కేసు, క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ కేసు రేరాకి ఫైల్ చేయండి. ఆ డీటెయిల్స్ ఇస్తే దే విల్ టేక్ యాక్షన్ అండ్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ట్ దెమ్. అది ఒకటి. అయితే అది గవర్నమెంట్ బాడీ. అది రేరా ఈజ్ ఆల్సో అన్ అటానమస్ బాడీలా ఉంటుంది. ఇంకొక కేసు అంటే మీరు లీగల్గా వెళ్ళొచ్చు. లీగల్గా వెళ్తే ఏమవుతుందంటే 10 years పడుతుందా, 5 years పడుతుందా మీకు తెలియదు. రెండోది. మూడోది మీ కండబలం, రాజకీయ బలం, అది నేను సజెస్ట్ చేయను. దట్ ఆల్ డిపెండ్స్, వర్కౌట్ కాదు. ఇవన్నీ ఈ మూడింటికి కూడా దేర్ ఆర్ ప్రొఫెషనల్. ఇప్పుడు మీరు లీగల్గా పోండి, మీరు సొంతంగా వెళ్ళి మీరు ఫైట్ చేయలేరు. దాని క్లాజెస్, దాని లాస్, దాని రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు, ఎప్పుడు ఇచ్చాడు, స్పెసిఫికేషన్ ఇచ్చాడు, చాలా ఉంటాయి. అవన్నిటి కూడా లీగల్గా మీరు నోటీస్ పంపించి చేసుకుంటే మీకు ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఎప్పటికి వస్తుంది అనేది డెఫినెట్గా ఒక 20 years బ్యాక్కి ఇప్పటికి తేడా ఉంది రేట్ ఆఫ్ సాల్వింగ్. బట్ ఎప్పటికి కూడా కొన్ని 100,000 కేసులు పెండింగ్ ఉంటాయి. మీ నెంబర్ ఎప్పుడు తగులుతుంది అనేది తెలియదు. బిల్డర్ నేను చేయలేదు అంటాడు. ఇవన్నీ అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఇన్వెస్ట్ చేసేసి చివరికి మోసపోయి అటు కోర్టుల్లో తేలక ఎప్పుడో సంవత్సరాల తరబడి దాని తీర్పు కోసం వెయిట్ చేసి, మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే అంటే 20 years 30 years బ్యాక్కి ఇప్పటికి కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉందని, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎంతో రావాలి. జస్ట్ ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఎంతో రావాల్సి ఉంది.
సో చేసిన వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను, చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఉపయోగం లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ అనుకో. ఆల్రెడీ రీసెంట్గానే నాకు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఫ్రీలాన్స్ ఆఫర్స్కి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకి, అంటే 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొంటే కొనే ముందు 2,000 రూపాయల గిఫ్ట్ కోసం ఆశపడి చాలామంది 2,000, 20,000 రూపాయల గిఫ్ట్ ఆశపడి చాలామంది ప్రాపర్టీ కొంటూ ఉంటారు. మీకు సో ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికీ అలాంటి వాళ్ళు మారకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం? డెఫినెట్గా దే విల్ బి ఆన్ రోడ్ అండి, అంతేనా? డౌట్ ఏం లేదు. ఎందుకంటే నువ్వు గోతులో పడిపోతావని తెలిసి నువ్వు దూకావు అనుకో, గోతులో పడితే పోతావని తెలిసి దూకితే ఏమవుతుంది? నాకు రీసెంట్ కేసు అండి, 1 వీక్ బ్యాక్ కేసు. యూకే నుండి ఒక మేడం ఫోన్ చేశారు. 1 ఇయర్ బ్యాక్ మా కన్సల్టెన్సీ అయింది. ప్రీ లాంచ్ తీసుకోవద్దని చెప్పాను నేను, నాకు తెలియకుండా తీసుకున్నారు. ఈరోజు డబ్బులు కట్టి ఇంతవరకు పర్మిషన్ అవ్వలేదు, 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు లబో దిబ్బో అంటున్నారు. 4 crores ప్రాపర్టీ 90% కట్టేశారు, అంటే 3.6 crores కట్టేశారు. బిల్డర్కి పర్మిషన్ రాలేదు, రేరా లేదు, డిటీసీపీ లేదు. అయితే బిల్డర్ ఇంటెన్షన్ మంచి స్టాండర్డ్ బిల్డర్ కూడా మంచోడే, ఇంటెన్షన్ అని చేయడం, కానీ లిటిగేషన్ పడిపోయింది ల్యాండ్. ఓకే. ప్రీ లాంచ్లో ఏమీ చెక్ చేయరండి. ముందు ల్యాండ్ మా లక్ష్మీనారాయణ ల్యాండ్ కొని ఒక 5-10% అడ్వాన్స్ లేఅవుట్ వేసేస్తారు, తర్వాత ప్రాసెస్ పెడతారు. బిల్డర్ ఇంటెన్షన్ మంచిదైనా ఇవ్వలేకపోయింది, ఎందుకంటే లిటిగేషన్ ల్యాండ్కి పర్మిషన్ ఇవ్వరు గవర్నమెంట్. ఇప్పుడు ఆ 3.6 crores వసూలు చేయడానికి బిల్డర్ ఏమంటే, నా దగ్గర డబ్బులు లేవు, నాకు వచ్చినప్పుడు మీ ఫ్లాట్ వేరే వాడికి అమ్మేసి నేను డబ్బులు ఇస్తాను, ముందు ఇస్తాను అన్నాడు, ఈమెయిల్ ఇచ్చారు, ఆగారు. తర్వాత అది కూడా మితి విరిపోతే టైం అయ్యేసరికి నేను ఇవ్వలేనమ్మా మీకు, అది ఎప్పుడైతే అమ్ముడిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాక నీకు ఇస్తాను, అది 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు. ఇప్పుడు కోర్టులో మాట్లాడుకుంటే దానికి 10%, 15% అడుగుతున్నారు. అంటే 3.6 కోట్లు 15% ఎంత? ఆల్మోస్ట్ 60-70 లక్షలు. కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు? రియల్ ఎస్టేట్ అనేది 100 మీటర్ డాష్ కాదండి. ఇవాళ జాయిన్ అయితే రేపు డబ్బులు వస్తాయి అనుకుంటే చేరదు, ఇది రైట్ ఫీల్డ్ కాదు. దీనికి పేషెన్స్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొడక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నిటికీ మంచి బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ బాగుండాలి. కమిషన్ కోసం పనిచేస్తే ఇందులో రావద్దండి. ఏజెంట్ల గురించి నేను మాట్లాడలే, వెంచర్లు వేసి డెవలప్ చేసి బిజినెస్ ఏజెంటే కాదు, బిల్డర్ కూడా ఇదే. బిల్డర్ కూడా డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ జనరల్గా ఏమవుతుందంటే, 1 కోటి రూపాయలు ల్యాండ్ కొంటే 3 కోట్లు 4 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు. కానీ ఇప్పుడు బిల్డర్స్ ఏమైపోయారంటే 1 కోటి రూపాయలు 10 కోట్లు చేద్దాం అనుకుంటున్నారు. అది ఉండకూడదండి. నేను చెప్పింది బిల్డర్ కానీ ఏజెంట్ పద్ధతులు ఒకటే. ఎందుకంటే కస్టమర్ని రిక్వైర్మెంట్ మీరు క్యాటర్ చేయాలండి. ఒకప్పుడు బిల్డర్ ఏ ఇల్లు కడితే ఆ ఇల్లు తీసుకున్నాడు, ఇప్పుడు అలా లేదు. కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని R&D చేసి డిజైనింగ్ అట్లా చేస్తున్నారు, అవునా కదా? కార్లు కానీ, బైకులు కానీ, ఏమైనా చూసుకుని ఫర్నిచర్ కానీ, అప్పుడు అన్ని మోడల్స్ ఉన్నాయండి మనం చిన్నప్పుడు. సో కస్టమర్ టేస్ట్ ఈస్ బీన్ చేంజింగ్ డే బై డే, ఇయర్ బై ఇయర్, మంత్ బై మంత్. సో బిల్డర్ అనేవాడు లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీలో రావాలి దృష్టిలో. ఇవాళ వచ్చి 1 yearలో 6 నెలలు చేసుకుందని ఉంటే ఇది రైట్ ఫీల్డ్ కాదు. బిల్డర్ అనేవాడికి పేషెన్స్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, బిజినెస్ ఎథిక్స్ ఉండాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉండాలి, చెప్పినట్టు కమిట్మెంట్ ఇవ్వాలి, డెలివరీ ఇవ్వాలి, కస్టమర్ తాలూకా మంచి చెట్లు చూసుకోవాలి. కస్టమర్ డబ్బులు ఇచ్చాడు కదా తర్వాత చూద్దామంటే వర్కౌట్ కాదు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ ఎ బిగ్ మనీ, బట్ ప్రొవైడెడ్ ఈ పెద్దలు సెట్ అయినందరూ కూడా కమిట్మెంట్స్. మనం 2 సంవత్సరాలు అయితే 1 నెల రోజులు ముందు ఇచ్చేవాడు ప్రిఫర్ చేస్తారు బిల్డర్స్ని. 2 సంవత్సరాలు చెప్పి 4 సంవత్సరాలు, ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు డిలే అయినాయి. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సో బిల్డర్గా రావాలనుకుంటే డెఫినెట్గా వెల్కమ్. ఇట్స్ అ వెరీ బిగ్ పొటెన్షియల్. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని మనం మాట్లాడడం, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. లక్షల కోట్ల బిజినెస్ ఉందండి. మీరు నిలకడగా, నిజాయితీగా, పద్ధతిగా చేసుకుంటే, డోంట్ టేక్ ది కస్టమర్ ఎమోషన్ యాజ్ ఎ వీక్ పాయింట్. మళ్ళీ చెప్తాను, డోంట్ టేక్ కస్టమర్ ఎమోషన్ అవుతాడు. ఇల్లు కొనుక్కునేటప్పుడు అన్నీ మర్చిపోతాడు. లవ్ ఈజ్ బ్లైండ్, మనకేం తెలియదు. అట్లానే ఎమోషన్లో కస్టమర్ నా ఇల్లు కొనుక్కుంటున్నాను, సొంత ఇల్లు అనే భావంలో ఉంటాడు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు. కస్టమర్కి మనం ఎంత బెస్ట్ సర్వీస్ ఇవ్వగలం, ఎంత మంచి సర్వీస్, ఎంత క్విక్ సర్వీస్ ఇవ్వగలం అనేది ఆలోచిస్తే ఆ బిల్డర్ డెఫినెట్గా పైకి వస్తాడు.